విజయవాడ సిటీలో రెండే కన్వెన్షన్ హాల్లు చాలా పెద్దవి. సో దాన్ని అంతకు మించేలా అనిపించేలా ఇంకొక కన్వెన్షన్ హాల్ కూడా అందుబాటులోకి వచ్చేసింది అనమాట. అదే శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్. సో విజయవాడ ప్రజలు నార్మల్గా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి, నవంబర్ డిసెంబర్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే నార్మల్గా ఖాళీ స్థలాలు చూసి అక్కడ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏమీ ఉండకుండా మంచిగా ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ అయితే మనకి తీసుకొని వచ్చేసారు, శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్ని. శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో ప్రత్యేకత ఏంటి అనేది నేనైతే ఈరోజు మీకు చూపిస్తా. అసలు అది ఎంత పెద్దగా ఉందో మనం లోపలికి పోయి అయితే చూద్దాం, పదండి. అయితే ఈ కన్వెన్షన్ హాల్ వచ్చేసి విజయవాడకి దగ్గరలో, అంటే విజయవాడకి 2 కిలోమీటర్స్ దగ్గరలో కుంచనపల్లిలో ఉందన్నమాట. చాలా స్పేషియస్గా, అసలు ఒకసారి మనం చూసినట్టయితే ఎంత బాగుందో మనకి అర్థమవుతుంది. రండి. ఎంత బాగుంది కదా, ప్రశాంతంగా. ఈరోజు అయితే వర్షం వస్తుంది, పక్కన పసుపు తోట ఉంది, పక్కనే మనకి కన్వెన్షన్ హాల్ ఉంది. ఇదంతా గార్డెన్. నైట్ టైం మొత్తం లైట్స్ వేస్తారనమాట. బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో గార్డెనే ఇంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుంటుంది కదా. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే ఫౌంటైన్ పెట్టారు, అక్కడ కూడా ఫౌంటైన్ పెట్టారు. గార్డెన్ అయితే చాలా బాగుంది. మంచిగా విఐపీస్ గెస్ట్స్ కనుక వస్తే ఇక్కడే ఆపి వెళ్ళిపోతారనమాట లోపలికి. రండి లోపలికి వెళ్దాం. చాలా బాగుంది కదా, నైస్. సో అక్కడ ఏమైనా రిసెప్షన్స్, మ్యారేజెస్ అవుతుంటే అక్కడ చేసుకుంటారనమాట. చూస్తే సీటింగ్ చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ డోర్ ఎత్తితే కనుక సేమ్ ఇక్కడ ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ అక్కడ అంతా ఉంటుంది అనమాట. అక్కడ ఒక స్క్రీన్ పెట్టారు, మంచిగా అక్కడ పెళ్ళిళ్ళు అవి జరుగుతున్నప్పుడు ఇక్కడ స్క్రీనింగ్ చేస్తారు. మంచిగా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఒక లుక్ వేసుకోండి మొత్తం. మంగళగిరి కుంచనపల్లి దగ్గరలో ఈ ఫంక్షన్ హాల్ ఉందన్నమాట. విజయవాడ ప్రజలకి, ఈ దగ్గరలో ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మరి కన్వెన్షన్ హాల్ గురించి ఏం స్పెషల్స్ ఏంటి అని మనకు ఎవరు చెప్తారు? నాతో పాటు ఉన్నారు. హాయ్ సార్, మేనేజింగ్ పార్ట్నర్ లీలాకృష్ణ గారు. నమస్తే సార్. చాలా బాగుంది ఇంటీరియర్ అంతా కూడా, అసలు చాలా అంటే చాలా బాగుంది. బయట గార్డెనింగ్ కానీ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అసలు దీని స్పెషల్స్ ఏంటి మాకు ఒకసారి చెప్తే. మీరు చూసినట్లయితే we had a capacity of 900 members. So with a seating capacity of dining per 500 members. So easily we can accommodate 4,000 members easily. Oh my God. సో 4,000 మెంబర్స్ ఈజీగా ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఈ సరౌండింగ్ ఏరియాస్లో దిస్ ఇస్ ద లార్జెస్ట్ థింగ్ వీ హ్యాడ్ ప్రొవైడెడ్. ఓకే, అంటే ఈ మంగళగిరి నుంచి ఇక్కడ పక్కన చూసుకుంటే ఓన్లీ రెండే పెద్ద కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయంట. తర్వాత అంతకంటే మించిన అనేది ఇప్పుడు శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్ అని చెప్తున్నారు. ఎస్ మ్యామ్, వీ హ్యాడ్ ఎ కెపాసిటీ ఆఫ్ మేము 2.5 acres ఇది ప్లాన్ చేయడం జరిగింది మ్యామ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యాడ్ ఏ పార్కింగ్, ఎక్స్క్లూజివ్గా పార్కింగ్ కోసం మనం 2 acres మనం ప్లాన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ మనకి 4.5 acresలో మనం ఈ ఎంటైర్ ప్రెమిసెస్ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. సో ఎక్స్క్లూజివ్లీ 4-wheeler పార్కింగ్కి మనం అప్రాక్స్ 500 vehicles ఈజీలీ వీ కెన్ అకామిడేట్. So in this premises, so 4.5 acres we can accommodate approx 500 vehicles in a single stretch. So dining kuda we had provided of 500 capacity. So seating capacity vachesi 1000 we can easily accommodate. So we can say this is the largest in entire Mangalagiri constituency. శ్రీ శ్రీనివాస అనే పేరు ఎందుకు పెట్టారు సార్? గుడ్ క్వశ్చన్. లైక్ శ్రీ శ్రీనివాస మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మ్యామ్, శ్రీ అనేది లక్ష్మీదేవికి సంబంధించింది, అలానే శ్రీనివాస వచ్చేసి లార్డ్ వెంకటేశ్వరకి సంబంధించింది. సో ఆ రెండు కాంబో కావాలి అని చెప్పి లైక్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఉండాలి అనే కాంటెక్స్ట్లో మేము అది పెట్టడం అనేది జరిగింది. వీ హ్యాడ్ మెనీ థాట్స్ లైక్
దేవుడి పేరు పెడితే ఎట్లా అనే కాంటెక్స్ట్ చాలా జరిగినాయి. బట్ వితౌట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అనే కాంటెక్స్ట్లో దీన్ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఈ ఇంటీరియర్ అంతా ఎవరు డిజైన్ చేశారు సార్? గవర్నమెంట్కి లైక్ సత్య గారు అని చెప్పి హీఈస్ ఎ బిగ్గెస్ట్ ఆర్కిటెక్ట్ మ్యాన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ హిమ్ వీ హ్యాడ్ ప్లాన్డ్ ద థీమ్. సో ప్రతి థీమ్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిదీ హ్యాండ్ పిక్. లైక్ ఒకటి వచ్చేసి బెంగళూరు నుంచి తెప్పించడం జరిగింది, ఒకటి వచ్చేసి బాంబే నుంచి తెప్పించడం జరిగింది. సో మల్టిపుల్ లొకేషన్స్ నుంచి మల్టిపుల్ పీసెస్ అనేది తెప్పించడం జరిగింది. స్టేజ్ ఎవరు డిజైన్ చేశారు సార్? మ్యామ్ స్టేజ్ వచ్చేసి లైక్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఇస్ ఎ లార్జ్ స్కోప్. సో ఈ స్కోప్ కోసం అని చెప్పి దాని హైట్ కూడా దాని పారామీటర్స్లోనే ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఓకే ఓకే. సో మీరు బ్యాక్ రూమ్స్ చూసినట్లయితే మీరు ఏ కన్వెన్షన్లో అయినా లెఫ్ట్ ఆర్ రైట్ వచ్చేది. అవును. సో ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు అని చెప్పి మనం బ్యాక్ సైడ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఈవెన్ దో వీ హ్యాడ్ లాస్ 15 feet ఆఫ్ కెపాసిటీని మేము లాస్ అయినా కూడా బ్యాక్ సైడ్ ప్లాన్ చేయడం జరిగింది. ఓకే ఓకే, నైస్. ఇక్కడ ఎలాంటి ఫంక్షన్స్ చేసుకోవచ్చు మ్యారేజెస్ కాకుండా? ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మ్యామ్, ఓన్లీ మ్యారేజెస్ కాకుండా మీరు రిసెప్షన్స్ కానీ లైక్ దీన్ని మనం 2గా విభజించుకుని లైక్ 2 functions అట్ ఏ టైం మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలానే లైక్ ఎనీ సెరమనీస్ ఆర్ ఎనీ ఫెలిసిటేషన్స్ ఎనీథింగ్ వీ కెన్ ప్లాన్. ఓకే. ఫుడ్ విషయానికి వస్తే ఏంటి సార్? అంటే మెయిన్గా ఫంక్షన్స్ అంటే ఇంకా ఫుడ్ మెయిన్ కదా, అది ఎలా? సో ఫుడ్ వచ్చేసి మేము 2 options ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ కస్టమర్ డిజైర్స్ సో దే కెన్ అకామిడేట్ దేర్ ఓన్ ఫుడ్ ఆర్ ఎల్స్ మాకు ఇఫ్ దే రిక్వెస్ట్ us we can easily provide them. Non-veg or veg? Any varieties. So non-veg వచ్చేసి we are very fond of non-veg. మా chef వచ్చేసి he's been almost 22 years of experience. So ఈ 22 years of experience లో veg and non-veg he is very exclusively డిజైన్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మటన్ దమ్ వెరీ ఫేమస్. ఎనీవన్ కెన్ ట్రై ద మటన్ దమ్. సో ఈ కన్వెన్షన్ హాల్ కి ఒక మెయిన్ పిల్లర్ వచ్చేసి ప్రతాప్ రెడ్డి గారు, ద ఓనర్ ఆఫ్ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్. He is not only the pillar for this convention, ma'am. He is the pillar for all the chain of businesses. So we actually have 5 projects running on. So villas project ఒకటి జరుగుతా ఉంది, like apartments ఒకటి జరుగుతా ఉంది. We had a hotel 3-star property, Sri Fortune Grand. So this is the one, and later we have been starting one more project. So ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ he is the main pillar. We are the supporting pillars. ఎలా ఉంటారు మీరందరూ కలిస్తే వర్క్ చేయడం? He is a friendly nature, a very cool guy. నైస్ నైస్. ప్రతాప్ రెడ్డి గారు చాలా అంటే చాలా బాగుంది ఈ కన్వెన్షన్ హాల్. సో కిచెన్లోకి వెళ్దాం పదండి. Please. నేను ఎంట్రీ అయినప్పుడు అనుకున్నాను అనమాట ఈ లాబీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి. సో ఈ లాబీ ఐడియా ఎవరిది సార్? సో యాక్చువల్లీ లాబీ అనేది ఎలా తీసుకున్నామంటే మ్యామ్ లైక్ ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ 4,000 or 5,000 కెపాసిటీ ఓవర్ ద కెపాసిటీ వచ్చినప్పుడు, అలానే బయట ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ ఏ రైనీ సీజన్. సో దిస్ హాల్ మీరు చూసినట్లయితే దిస్ వెరీ లావిష్ అండ్ స్పేషియస్ లాబీ. సో ఈ లాబీలో మనం ఈజీలీ వీ కెన్ అకామిడేట్ ద బఫెట్ మ్యామ్. అదే చూస్తున్నాం కదా ఇక్కడ బఫెట్ కూడా పెట్టారు. పైన చూసినట్లయితే వీ హ్యాడ్ ఈవెన్ ద సెంట్రలైజ్డ్ ఫెసిలిటీ ఫర్ దిస్ లాబీ ఆల్సో. సో లైటింగ్ కానీ మన గ్లాస్ స్ట్రక్చర్ కానీ బయట లైక్ లాన్ కానీ చూసుకుంటూ ప్రశాంతంగా కాదండి, అక్కడ చూస్తే పంట పొలాలు హాయిగా అసలు ఎక్కడికో పల్లెటూరులో మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తం అక్కడ చూస్తే అరటి తోట ఉన్నట్టుంది కదా, ఇదేమో పసుపు తోట, మధ్యలో ఈ కన్వెన్షన్ హాల్. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందండి ఇక్కడ కట్టాలని చెప్పి? సో 10 years back we had an idea. Yes ma'am. సో 10 years back మేము దీన్ని అనుకున్నప్పుడు there is no such a big convention. సో కన్వెన్షన్ ఒకటి ప్లాన్ చేద్దామని అనుకున్నప్పుడు లైక్ ఇందాక మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో, ప్రతాప్ రెడ్డి గారు ఏదైనా క్వాలిటేటివ్గా చేయాలి అనేది హిస్ థాట్. సో ఆ థాట్ ప్రాసెస్లో వచ్చింది ఈ కన్వెన్షన్ ఐడియా. సో ఈ సరౌండింగ్స్లో ఉన్న కన్వెన్షన్స్లో ఎందుకు వై వీ కాంట్ ప్రొవైడ్ అనే క్వశ్చన్ మాకు మేము వేసుకున్నప్పుడు, సో వీ షుడ్ హ్యావ్ ఎ కన్వెన్షన్ ఆఫ్ 4.5 acres అనేది వీ థాట్ ఆఫ్. సో ఆ ప్రాస్పెక్టివ్లోనే వచ్చిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగే ఒకే ఒక మూమెంట్ మ్యారేజ్. సో దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని అంటే ఇంత పీస్ఫుల్నెస్ అనేది ఉండాలి. సో దానికోసమే ఇది ప్లాన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. అంటే పెళ్ళిళ్ళు అంటేనే ఒక పండగ లాగా అనమాట. ఎవరైనా వచ్చినా పెళ్లిలోనే కలిసి హాయిగా ఎంజాయ్ చేసి, పిల్లలు వస్తే ఇలాంటి గార్డెన్ లో ఆడుకుంటూ ఉంటారు అనమాట. అన్నిటికీ చాలా సౌకర్యంగా కంఫర్టబుల్ గా ఉండేటట్టు ప్లాన్ చేశారు. ఈవెన్ ఫోటోషూట్స్ కోసం కూడా
వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన నెసెసిటీ అనేది లేదు. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 daysలో మేము ఫోటోషూట్స్ కోసం కూడా విత్ డిఫరెంట్ మల్టిపుల్ థీమ్స్తో మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అవుట్డోర్కి కూడా షూటింగ్కి వెళ్ళలేకుండా మొత్తం ఇక్కడే మేము A to Z మేము ఇక్కడే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వాటర్ ఫౌంటైన్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ. ఇది నైట్ టైం లైటింగ్స్ వస్తే ఇంకా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది మ్యామ్. మీరు పైన చూసినట్లయితే ఓవరాల్ వీ హ్యాడ్ 4 వాటర్ బాడీస్ మ్యామ్. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఈ ఒక్కదాని కోసమే మేము వీ హ్యాడ్ స్పెంట్ ఆల్మోస్ట్ 45 days. సో మెటీరియల్ కోసమైనా లేకపోతే దీని థీమ్ కోసమైనా 45 days చాలా. అవును, మళ్ళీ వాటర్ వేస్ట్ అవ్వద్దు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అంతా ప్లాన్ చేసి పెట్టుకోవాలి కదా. ఇదంతా పార్కింగ్ అండి. ఎస్ మ్యామ్. సో పార్కింగ్ అనేది ఇందాక మనం అనుకున్నట్లు మ్యామ్ అప్రాక్స్ 500 vehicles వీ కెన్ ఈజీలీ అకామిడేట్ మ్యామ్. సో 2-wheelerకి అనేది ఇది ప్లాన్ చేయడం జరిగింది. అలానే 4-wheelersకి వెనకమాల ప్లాన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు వెనకమాల ఇంకొక 2 acres తీసుకోవడం అనేది జరిగింది మ్యామ్. సో ఎంటైర్ 4.5 acres వచ్చేసి గ్రీన్ ఫీల్డ్స్లోనే మనం ప్లాన్ చేయడం అనేది జరిగింది. ట్రీస్ మీరు చూసినట్లయితే మ్యామ్ ఎంటైర్ థీమ్ గ్రీన్ ఫీల్డ్స్ అనే కాన్సెప్ట్లో, గ్రీనరీ అనే కాన్సెప్ట్లోనే మనం డిజైన్ చేయడం అనేది జరిగింది మ్యామ్. ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి నాకైతే. గార్డెన్ ఒక సైడ్, చెట్లు ఒక సైడ్, పార్కింగ్ లో కూడా చెట్లను వదలలేదు వీళ్ళు. చాలా బాగుంది. ఏ కన్వెన్షన్స్లో కూడా ఈ పార్కింగ్ అనేది ఇంత కేర్ తీసుకోరు మ్యామ్. మీరు ఫ్లోరింగ్ చూసినా లేకపోతే మీరు చెట్లు చూసినా కూడా చెట్లు ఈచ్ ఈజ్ ఆఫ్ 10,000 to 15,000 rupees మ్యామ్ ఈచ్ ఒక ట్రీ వచ్చేసి. సో అంత కేర్ అనేది తీసుకోవడం జరిగింది. సో నాట్ ఫుల్లీ కమర్షియల్ మ్యామ్ బట్ యా, అంటే ఇప్పుడు కస్టమర్స్ కి ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అది మనం చేయడంలో తప్పు లేదు కదండి. యా, చాలా బాగుంది. చెట్లు కూడా మంచి మంచి చెట్లని తీసుకున్నారు మీరు. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ కదండి. ఎంతమంది కూర్చొని తినొచ్చు హ్యాపీగా? 400 seating మనం అరేంజ్ చేయడం అనేది జరిగింది మ్యామ్. ఇఫ్ ఎట్ ఆల్ వీ హిట్ 4,000+ కెపాసిటీ. సో ఈ ప్రెమిసెస్ని మనం ఓపెన్ చేసేసుకోవచ్చు మ్యామ్. ఓపెన్ చేసుకుని ఇది మొత్తం సీటింగ్ చేసుకోవచ్చు. మొత్తం అందరు కూర్చొని హ్యాపీగా మ్యారేజెస్ ని వాటిని చూడొచ్చు. ఈ ఫుడ్ అంతా మనం బయటికి షిఫ్ట్ చేసుకోవచ్చు మ్యామ్. లాబీలో ఐదర్ లాబీ ఆర్ ఎల్స్ ఇన్ ద గార్డెన్. ఒకవేళ వర్షం రాకపోతే కనుక హ్యాపీగా బయట కూర్చొని ఇఫ్ ఎట్ ఆల్ వర్షం వచ్చినా కూడా మనం దీంట్లో అకామిడేట్ చేసుకోవచ్చు. లాబీ పోర్షన్లో మనం అకామిడేట్ చేసుకోవచ్చు. టోటల్ బఫెట్ పెట్టేసి మనం అకామిడేట్ చేసుకోవచ్చు. సో 4,000 members వచ్చినా కూడా ఎక్కడ ఏమి ప్రాబ్లం ఇబ్బంది అనేది ఏది ఉండదు. అవునవును, అంటే పెళ్లి తర్వాత హ్యాపీగా తినేది ఫుడ్, పెళ్లి భోజనం అనమాట. అది కమ్మగా ఉంటుంది అనమాట. ఇంట్లో చేసుకుంటే కూడా అంత టేస్ట్ రాదు, కానీ పెళ్లి మండపంలో చేసే ఆ భోజనం అనేది చాలా బాగుంటుంది. ఐ థింక్ యు ఆర్ సెన్సింగ్ దిస్ మ్యామ్. ఎస్, నాకు పెళ్లి భోజనం అంటే చాలా ఇష్టం అన్నమాట. తినడానికైనా పెళ్ళికి వెళ్తుంటా. ఇక్కడ ఎన్ని స్పెషల్స్, ఎన్ని వెరైటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? డిపెండింగ్ ఆన్ ద కస్టమర్ డిజైర్ని బట్టి వీ క్యాన్ ప్లాన్ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఓకే ఓకే, వాళ్ళు ఏమి ఆర్డర్ చేస్తే అది మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. స్టేట్లో మనకి ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో అన్ని వెరైటీస్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు మ్యామ్. బట్ వీఆర్ బీన్ వెరీ ఫాంట్ ఆఫ్ మొగలాయ్ దమ్ బిర్యానీ. మొగలాయ్ దమ్ బిర్యానీ, ఓకే ఓకే. విజయవాడలో ఫేమస్ అది, అంటే మా చెఫ్ స్పెషల్ అది. సో షాహీ గోస్ట్ ఇస్ ద వన్ విచ్ హీ వాజ్ ఇన్వెంటెడ్. సో షాహీ గోస్ట్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ చేయలేకపోవచ్చు, బట్ ఇన్ ద హోటల్ వీ కెన్ ఈజీలీ ప్రొవైడ్ దట్. నైస్ అండి. సో మటన్, చికెన్ అండ్ ప్రాన్, సో బోత్ వెరైటీస్. ఇవి కాకుండా ఇంకా కస్టమర్ ఏదైనా కావాలి అనుకుంటే అది కూడా మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, స్వీట్ ఏది బాగుంటుంది ఇక్కడ? స్వీట్స్ వచ్చేసి వీ హ్యాడ్ ఆఫ్ 50 varieties మ్యామ్. సో 50 అంట. సో 50లో వాళ్ళు ఏది కోరుకుంటే అది. ఏదైనా సరే, ఏదైనా. ఓకే, మీకేం నచ్చుతుంది అసలు ఇక్కడ? నాకు ట్రెడిషనల్ ఫుడ్ వచ్చేసి లైక్ చక్కెర పొంగలి చాలా బాగా చేయడం జరుగుతుంది మ్యామ్. ఐ థింక్ యూ నీడ్ టు టేస్ట్ దట్. మీరు అన్ని చెప్తున్నారు. ఓకే, ఖచ్చితంగా టేస్ట్ చేద్దాం. ఒక్కసారి చూడండి డైనింగ్ హాల్ అంతా. ఒకవేళ అది ఎత్తితే గనక అక్కడ సరిపోవడమే కాకుండా ఇదంతా కూడా మంచిగా కూర్చొని చూడొచ్చు. ఫంక్షన్స్ ఏం జరిగినా ఈ డైనింగ్ హాల్ అంతా తీసుకెళ్ళి లాబీలో కానీ లేదంటే గార్డెన్లో కానీ పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో హ్యాపీగా ఎంతమంది అయినా సరే మంచిగా వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్ అని చెప్పొచ్చు మనం.
ఇది ఇంత పొడుగ్గుంది, ఎత్తు కూడా చాలా ఉంది, హైట్ కూడా చాలా ఉంది. ఎన్ని ఫీట్ ఉండొచ్చు సార్ ఇది మొత్తం? మీరు హైట్ చూసినట్లయితే మ్యామ్ 24 ఫీట్ అనేది సెంటర్ కి మనకి హైట్ వస్తుంది మ్యామ్. కార్నర్స్ కి చూసుకుంటే 22 ఫీట్ అనేది మనకి హైట్ రావడం జరుగుతుంది. సో ఆ లావిష్నెస్ రావడం కోసం మనం ఈ హైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే చూడడానికి కూడా చాలా కంఫర్ట్ గా కూర్చున్నా ఏం ఇబ్బంది అనిపించకుండా, కంజెస్టెడ్ అనే ఫీల్ లేకుండా ఉండడానికి ఉందన్న, ఏదో ఇరుక్గా ఉండకుండా ఫ్రీగా స్పేషియస్ గా ఉంది, చాలా బాగుంది. ఇది ఎంత స్పేషియస్ లో ఉంది సార్? ఇది అప్రాక్స్ ఒక హాఫ్ ఎకర్ లో దీన్ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఓకే, దీని ప్లాన్ అంతా ఏంటి అసలు? మీరు ఏమనుకొని దీన్ని డిజైన్ చేశారు? ఈవినింగ్ టైమ్స్ లో ఎవరన్నా లైక్ ఫంక్షన్స్ చేసుకోవడం అనేది జరిగితే వాళ్ళకి ఆ అటైర్ రావడం కోసం అని చెప్పి 2 లాన్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో టోటల్ వీఆర్ హ్యావింగ్ 4 వాటర్ బాడీస్ ఇందాక మనం అనుకున్నట్లు, అవుట్ ఆఫ్ విచ్ 3 వాటర్ బాడీస్ మనం ఇక్కడే ప్లాన్ చేయడం అనేది. ఇంకొకటి కదా ఇక్కడ వస్తుంది మ్యామ్, మోస్ట్లీ ఒక 5 days లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అది పెద్దగా ఉంది చాలా, ఆ లోపల చూసిన దానికంటే కదా. మేము వీటికి నిక్ నేమ్స్ కూడా పెట్టుకున్నాం మ్యామ్. దట్ ఈస్ ద పోలవరం ప్రాజెక్ట్. So that will be completed in next 5 days. Oh, nice. పోలవరం ప్రాజెక్ట్ అది. That is పులిచింతల, which was completed. పులిచింతల అంట. యా, నైస్ అండి. ఓ వావ్, మంచిగా వెహికల్స్ అలా వస్తుంటే మంచిగా లైటింగ్ లో ఎంజాయ్ చేస్తారు కదా. బయట కూర్చొని తినొచ్చు అని కూడా చెప్పారు. యా, బయట కూర్చొని కూడా తినొచ్చు మ్యామ్. సో 2 లాన్స్ 2 ప్రొవైడ్ చేయడం జరిగింది. వెజ్ అండ్ నాన్ వెజ్ గా కూడా సెగ్రిగేట్ చేసుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ కస్టమర్ రిక్వైర్స్. ఇదంతా లైటింగ్ వస్తుంది కదండి? యా, లైటింగ్ వస్తుంది మ్యామ్. అక్కడ ప్రొజెక్షన్ కూడా వచ్చేలాగా మనం ప్లాన్ చేయడం అనేది జరిగింది. సో లోపల జరిగే ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. ఓకే ఓకే ఓకే, పెద్ద ప్లానే అంటారు. సో ట్రీస్ గురించి మెయిన్ గా ఈ ట్రీ. సో ఇవి చూస్తే మనం 4 trees ప్లాన్ చేయడం జరిగింది మ్యామ్. 4 కార్నర్స్ లో 4 trees ప్లాన్ చేయడం జరిగింది. ఏంటి అసలు చెట్టు? ఈచ్ ఈజ్ ఆఫ్ 80,000 మ్యామ్. సో దిస్ ఈజ్ ఆఫ్ బోన్సాయి వెరైటీ. ఓకే, సో భలే క్యూట్ గా ఉంది కదా అది. అసలు ఎలా? మా ఆర్కిటెక్ట్ వచ్చేసి హీ ఈస్ వెరీ ఫాంట్ ఆఫ్ గ్రీనరీ మ్యామ్. సో మీరు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీయే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ మీకు గ్రీనరీ అనే కాన్సెప్టే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్లు లైక్ మ్యారేజ్ కోసం మనం ఏదైతే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటామో దాంట్లో మనం ఎక్కువ స్పెండ్ చేసేది ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీకి ఈ ట్రీస్ కానీ లేకపోతే మనం అక్కడ పార్క్ చేసినవి కానీ ఈ కంప్లీట్ అంబియన్స్ కానీ చాలా బాగా వస్తుంది అనేది మా ఫీలింగ్. నైట్ టైంలో మొత్తం లైటింగ్ వేసి హాయిగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే తింటూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు చెప్పినట్టు అక్కడ ఒకవేళ స్క్రీన్ పెడితే గనక ఇంకా ఫిదా అయిపోతారు అనుకుంటా అందరూ. ఇక్కడే కూర్చుంటారు ఎంత రాత్రి అయినా సరే. సార్ ఇక్కడికి వస్తే ఈ గార్డెన్ ఒకటైతే, అక్కడ మనకు చూస్తే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు పసుపు తోట, అక్కడ అరటి తోట. అరటి తోటేనా? yes ma'am, అరటి తోట. ఎంత రెండు కూడా శుభసూచికలు. వావ్, కావాలనే ఇది ఇక్కడ ప్లాన్ చేసినట్టున్నారు కదా. ఇంత మంచి లొకేషన్ ని మేబీ ఎవరికి దొరకదు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే మంచిగా ఈ లైటింగ్ అంతా వస్తుంది అనుకుంటా. ఇక్కడ మొత్తం నైట్ టైం మనం ఇది చూస్తుంది డే వ్యూ, నైట్ వ్యూ ఇంకా చాలా బాగా వస్తుంది. చూడండి అవన్నీ పసుపు తోట. ఈ దగ్గరలో ఇలాంటి కన్వెన్షన్ హాల్ లేదనుకుంటా కదా. లేదు మ్యామ్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. yes. చూడండి మంచిగా అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని పంచలు కట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మంచి ప్లేస్ అండి, చాలా మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు. మంచి పార్కింగ్, ఫుడ్, అలాగే లాబీ కానీ, గార్డెనింగ్ కానీ, కన్వెన్షన్ హాల్ కానీ స్పేషియస్గా చాలా అంటే చాలా బాగుంది. మీరు అక్కడ చూస్తే మ్యామ్ ఆ ఎలివేషన్ ఆఫ్ కర్బ్ స్టోన్స్. సో బ్రైడల్ కాన్సెప్ట్ ఆఫ్ వ్యూలో మేము అది ప్లాన్ చేయడం అనేది జరిగింది మ్యామ్. ఎక్స్క్లూజివ్గా బ్రైడ్ హీఈస్ ద హీరో ఆఫ్ ద డే. అవును. సో అతను వచ్చేటప్పుడు ఆ కర్బ్ స్టోన్స్ అనేది దానికోసం ఎక్స్క్లూజివ్గా ప్లాన్ చేయడం అనేది జరిగింది మ్యామ్. దట్ ఇట్ సెల్ఫ్ హ్యాడ్ టేకెన్ 45 days.
సో దాన్ని సెక్రటేరియట్ లో మేము చూసి సెక్రటేరియట్ లో చూసారా? ఓకే. సో అది పెట్టాలి అని చెప్పి మేము అనుకున్నాము. సో వచ్చి అతను కార్ దిగి ఆ పోస్టర్ కోసం అనేది దాన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. వావ్. సో మీరు అక్కడ చూసినట్టయితే వాటర్ బాడీ అనేది ఉంది. సో వాటర్ బాడీ ఆ కింద ఆ రౌండ్ స్ట్రక్చర్ ఆ రెండింటి కోసమే దాన్ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. చాలా బాగుందండి నిజం. అక్కడి వరకు కదా మొత్తం లైటింగ్ వస్తే కనుక భలే ఉంటది అసలు. అబ్బాయి కానీ అమ్మాయి పెళ్లి కూతురు ఎవరైనా వచ్చినా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. నైస్ అండి, చాలా బాగుంది. ఒకసారి మాకు చెఫ్ని పరిచయం చేసి ఏం వండుతున్నారో ఒకసారి చూపిస్తే బాగుంటుంది. సో మటన్ ఆల్రెడీ కుక్ అవుతూ ఉంది. ఓకే. మీట్ ఆర్ చెఫ్ గౌస్ గారు. హాయ్ అండి, నమస్తే. మీ బిర్యానీ గురించి చాలా చెప్పారనమాట, ఫేవరెట్ అంట. మరి ఈ రోజు ఏం వండారు ఒకసారి మాకు చెప్తారా? చికెన్ దమ్ము, రొయ్యల పులావ్. రొయ్యల పులావా? పులావ్. ఓకే ఓకే. అథెంటిక్ స్టైల్, ట్రెడిషనల్ గా రొయ్యల పులావ్. కట్టెల పొయ్యి మీదనే వండుతారంట. మొత్తం ఫుడ్ మొత్తం కట్టెల పొయ్యి మీద మేడం. ఎందుకు కట్టెల పొయ్యి? నార్మల్ గ్యాస్ మీద చేసుకోవచ్చు అరోమా బాగుంటది మేడం. ఫుడ్ అరోమా టేస్ట్ ఉంటది కదా. అరోమా ఫ్లేవర్ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు వండితే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఫుడ్ మొత్తం కట్టెల పొయ్యి మీద ఉంటుంది. కట్టెల పొయ్యి మీద. ఓకే నైస్. మొత్తం ఈ లైన్ అంతా కట్టెల పొయ్యి ఉంది కదా. ఇదేంట ఏమన్నారు? ఇది చికెన్ బిర్యానీ మేడం. చికెన్ బిర్యానీ ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయింది మేడం. ఓ నైస్. సో ఇది వచ్చేసి రొయ్యల పులావ్. రొయ్యల పులావ్. చాలా బాగుందండి చూడ్డానికి. టేస్ట్ చేద్దాం తర్వాత మనం ప్రశాంతంగా. మొత్తం రొయ్యలే కనిపిస్తున్నాయి. అవును మేడం. కేజీకి కేజీ వేస్తాం మేడం. కేజీకి కేజీ రొయ్యలు వేస్తారు. ఓకే. ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన పని లేదు. రొయ్యలు ముద్దకు ఒక రొయ్యలు వస్తాయి కదా. కన్ఫర్మ్ వస్తాయి. ఓకే. కేజీ రైస్ కి ఒక కేజీ రొయ్య వేస్తాం. సో ఇదేం స్వీట్ అండి? ఇది డ్రై ఫ్రూట్ రోల్ మేడం. డ్రై ఫ్రూట్ రోల్. డ్రై ఫ్రూట్స్ తోనే మేడం. మొత్తం కాజు, బాదం, పిస్తా. పిస్తా డ్రై ఫ్రూట్ రోల్. ఇదేంటి? ఇది కోవా మేడం. కోవా చాలా బాగుంది. నైస్. సో ఇవన్నీ వండి పెట్టిన మేడం. చికెన్ కర్రీ, కలియా, గోంగూర. ఓకే. ఏంటి? చికెన్ కర్రీ, కలియా, గోంగూర. సో మనకి ఏమైనా ఫంక్షన్స్ లాంటివి ఉంటే ఇలా బఫెట్స్ పెడతారు కదా సార్? అవును. ఆ స్వీట్ ఇందాకే మనం టేస్ట్ చేసాం. ఇదేనా? ఇంకొకటి రెడీ అవుతుందని చెప్పారు. బెంగాలీ. బెంగాలీ. ఓకే ఓకే. బెంగాలీ ఐటమ్ అంట. బాగుంది. నైస్ అండి. బెంగాలీ స్వీట్. ఇది వచ్చేసి లైక్ వెజ్ కట్లెట్. వెజ్ కట్లెట్. ఓకే. ఇట్లా ఎన్ని టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఉంటాయి? ఈ రోజు ప్రెసెంట్ వచ్చేసి ఒక 30 వెరైటీస్ పెట్టడం జరిగింది. 30 ఒక రోజే 30 పెట్టారు. మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి. సో ఇది వచ్చేసి కరివేపాకు కారం. కరివేపాకు కారం రైస్. ఓ చాలా వెరైటీ ఉంది వినడానికి. బాగుంది. ఓకే ఓకే. విజయవాడ కాబట్టి వెరైటీ వెరైటీ. ఇక్కడ పన్నీర్ కర్రీ చూసారా? నాకే తెలిసిపోయింది. ఓకే ఓకే. చాలా నీట్గా పెట్టారండి. ఫుడ్ కూడా చాలా మంచిగా సర్వ్ చేస్తున్నారు. హ్యాపీగా వాళ్ళకి ఏం కావాలో అది వేసుకొని తినొచ్చు కదా. పప్పు. ఇది వెజ్జా? వెజ్ కేటగిరీ. ఓకే ఓకే ఓకే. అరటికాయ. ఓకే నైస్. ఇదేంటి? మష్రూమా? ఓకే ఓకే. మంచిగా వేడివేడిగా పొగలు వస్తున్నాయి. బెండకాయ ఫ్రై. వెజ్కి ఏం కొదవలేదన్నమాట. ఓన్లీ పప్పు అదే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే. సాంబార్. సాంబారు రసము. అది సాంబార్. నాన్ వెజ్. రోటి పచ్చడి. రోటి పచ్చడియా? గోంగూర. గోంగూర. ఓ రోటి పచ్చడి కూడా ఉంది ఇక్కడ. మన ఫేవరెట్ వెల్లుల్లి పచ్చడి ఉంది ఇక్కడ.
వావ్, ఎంత బాగుందో చూడడానికి, నోరు ఊరిపోతుంది నాకైతే. అసలు అది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది అనమాట. నైస్ అండి. వావ్. సో రెగ్యులర్ ఉలవచారు అండ్ పాట్ క్రీమ్ దీంట్లోకి కాంబినేషన్. ఆహా, ఓకే. సో ఇది పాట్ కర్డ్. పెరుగే కదా ఇది? ఇది అంత కాంబినేషనా? నో మ్యామ్, ఈ రెండు ఒక కాంబినేషన్ అండ్ ఇది ఒక కాంబినేషన్. ఇదేంటి స్పెషల్? ఇది పాట్లో వేసుకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది, స్వీట్నెస్ కొంచెం ఎక్కువ వస్తుంది. దాంతోపాటు మనకి మీగడి మంచి క్రీమీ క్రీమీ ఉంది, అది చూడ్డానికి బాగుంది. నైస్ అండి. ఓకే, ఇదంతా వెజ్ బఫెట్ అన్నమాట. చాలా బాగుంది కదా, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్కి వస్తే ఇన్ని వెరైటీస్ మీరు తినొచ్చు హ్యాపీగా. మంచిగా పెళ్ళి కానీ ఏదైనా ఫంక్షన్ని ఎంజాయ్ చేసి తర్వాత కడుపు నిండా ప్రశాంతంగా తినేసి వెళ్ళొచ్చు. సార్ మొత్తం చూసాం. ఫుడ్, కన్వెన్షన్ హాల్ చాలా అంటే చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా, ఇంటీరియర్ కానీ మీరు రిసీవ్ చేసుకునే విధానం కానీ, స్పేస్ కానీ, కూర్చోవడానికి, తినడానికి, ఫుడ్ ప్రతి ఒక్కటి, పార్కింగ్తో సహా అసలు ఇంత మంచిగా ఆలోచించి దీన్ని తీసుకొచ్చారు బయటికి అనేది చాలా గ్రేట్ అండి. లీలాకృష్ణ గారు అలాగే ప్రతాప్ రెడ్డి గారు, చాలా బాగుంది. అసలు ఈ విజయవాడ దగ్గరలో ద బెస్ట్ కన్వెన్షన్ హాల్ అంటే శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫ్యూచర్లో ఇంకా ఇది ఇంకా చాలామంది వచ్చి విజిట్ చేయాలని, అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరికీ ఇలాంటి ఫుడ్డే పెట్టి ఇంకా ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.